కొత్త చైర్మన్ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం, దేవస్థానం అభివృద్ధికి కృషి. బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానానికి కొత్తగా నియమితులైన చైర్మన్ ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. నంద్యాల తనిఖీ అధికారి పి హరిశ్చంద్రారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నూతన ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ వెంకట సుధాకర్, ధర్మకర్తలు ఎం శ్రీనివాసులు, పి నరసింహులు, ఎం సుధామణి, కె లక్ష్మీదేవి, సి లక్ష్మీదేవి, ఎం బాల హుస్సేనమ్మ, ఎరుకుల నాగమ్మ, జి లక్ష్మీ ప్రశాంతి. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వెంకట సుధాకర్ ధర్మకర్తలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడి నాగకృష్ణారెడ్డి, ఒడ్డు మధుసూదన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, శివకుమార్, శంకర్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, నాకాంత్ రెడ్డి, శంకర్, సుబ్రహ్మణ్యం నాయుడు, చెంచన్న, అబ్రహాం, అర్చకులు మురళి, కార్తికేయ శర్మ పాటు ఇతర నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. వెంకట సుధాకర్ సన్నాఫ్ వెంకటేశ్వర్లు గారిని ఏకగ్రీవముగా ఎన్నుకోవబడినదని తీర్మానించడమైనది. సార్ సార్ థ్యాంక్ యూ సార్. ఓకే ఓకేనా. ఓకే. చెన్నకేశ్వర స్వామి చైర్మన్ గారి సుధాకర్ గారికి, కమిటీ మెంబర్లకి అందరికీ నా అభినందనలు, శుభాభినందనలు. ముఖ్యంగా ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సుధాకర్ గారు గుణవంతుడు, విద్యావంతుడు. అందులో భాగంగా చైర్మన్ ఎన్నిక చేయడం జరిగింది. కేవలం అభివృద్ధి కొరకు, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కొరకు ఆయన కృషి చేస్తాడని మా సంపూర్ణ విశ్వాసం ఉంది. అందులో భాగంగా గుడి కార్యక్రమాలు ఏం జరిగినా, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం జరిగినా మా సంపూర్ణ సహకారం మేము అందిస్తామని, తప్పకుండా గుడి అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని మా సంపూర్ణ విశ్వాసం. ఇందులో భాగంగా ముఖ్యంగా చైర్మన్ ఎన్నికకు సహకరించినటువంటి గుడ్డా రాజశేఖర రెడ్డి గారికి, బండూరు రామలింగారెడ్డి గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కృష్ణారెడ్డి అన్న గారికి, తెలుగుదేశం లీడర్లకి, కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సుధాకర్ గారి చైర్మన్కు అందరి సంపూర్ణ సహకారాలు మేము అందించి గుడి కార్యక్రమాలకు మా సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలుపుకుంటున్నాము. ఏకోడూరు గ్రామం, నా పేరు శ్రీ సుధాకర్. నేను ఏకోడూరు గ్రామ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర చైర్మన్ ఎన్నుకున్నందుకు బుడ్డరాజశేఖర్ గారికి నా కృతజ్ఞతలు. మా మండల నాయకులకు, మా గ్రామ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామంలో సుధాకర్ మరియు మిగతా సభ్యులను కూడా చెన్నకేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ ఎన్నుకున్నారు. చైర్మన్ ఎన్నుకున్నటువంటి సుధాకర్ చాలా మంచివాడు. ఈ ఎన్నికకు ఎంతో కృషి చేసినందుకు ఈ గ్రామ తెలుగుదేశం లీడర్లకల్లా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లే రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలను పాటించి
మన మోహన్ రెడ్డి అయితేనేమి, మదన్ అయితేనేమి, శంకరెడ్డి అని అయితేనేమి, జయరామ్ రెడ్డి అయితేనేమి, సుబ్బారెడ్డి అయితేనేమి, వెంకరెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ శివకుమార్ అయితేనేమి, వీళ్ళందరూ రాజన్నకు ఈ సుధాకర్ను పరిచయం చేసి ధర్మకర్తగా చేశారు. సుధాకర్ కూడా చాలా కాలం నుంచి నాకు తెలుసు. ఈ దేవాలయానికి చాలా కృషి చేసి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.